అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, నిన్న వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు. అందులో మా వినుకొండ నియోజకవర్గం నుంచి పాపం ప్రస్తుతం బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ చేసి లోపల పెట్టేశారుగా. ఎందుకంటే తెలంగాణలో అంటే ఇక్కడ చేసేటువంటి గిల్లి కచ్చాలు, దోపిడీలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయటం మొదలు పెడితే ఇక్కడ ప్రభుత్వం గుర్తించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎవరు ఏంటి అని అనుకున్న సమయంలో మన పల్నాడులో ఉన్నటువంటి మన నాగార్జున యాదమ్మ అక్కాయి గారిని దింపారు. ర్యాలీ కండక్ట్ చేశారు. సరే, మాట్లాడటంలో తప్పు లేదు. కానీ మనోడు మైక్ తీసుకున్నాడు. మామూలుగా ప్రతి వాడు ఏంటంటే ఈరోజు ఒక సబ్జెక్ట్ చేసామా, ప్రభుత్వాన్ని ఎంతవరకు టార్గెట్ చేసామా, ఆ సబ్జెక్ట్ ముగిసిందా అని చూస్తారు. కానీ వీడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం కాదు, ఈ షో వల్ల నాకెంత బెనిఫిట్ వచ్చింది, నేను ఎంత హైలైట్ అయ్యాను అనేటువంటిది. అంటే కాంట్రవర్సీ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలనేది మా నాగార్జున యాదమ్మ గారి కోరిక. అందుకని నేను మైక్ తీసుకొని ఇదే రోడ్డు మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే రషీద్ అని గతంలో 2 వ్యక్తిగత కక్షలు ఉండటం వల్ల వాళ్ళు చంపుకుంటే దాన్ని పార్టీ రంగు పూసాడు. అంటే చనిపోయినోడే వాడు పార్టీ వాడంట, చంపినోడు టీడీపీ వాడంట. రషీదును రోడ్డు మీద నరికితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినకొండలో జెండా ఎత్తటం ఆగిపోయిందా అని అడుగుతున్నాడు. అందుకనే చెప్పింది, వీడికి మాటే తేడా కాదు, నడకే తేడా కాదు, వీడు ఆలోచించే విధానం కూడా తేడానే. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత కక్ష నుండి వాళ్ళు ఆ పార్టీలోని ఈ పార్టీలోని ఈ పార్టీలో ఆ పార్టీలో జంపింగ్ చేసుకొని వాళ్ళ పర్సనల్ గజ్జుతోటి చంపితే చనిపోయినాడేమో పెద్ద రాజకీయ ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు, చంపబడ్డోడేం పెద్ద రాజకీయ ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. కేవలం వీళ్ళ పబ్లిక్ అంటే మైండ్ సెట్ని మార్చడం కోసం, వీళ్ళు పొలిటికల్ హైప్ కోసం ఆడికి ఒక పార్టీ రంగును అంటగట్టేశారు. ఇది అందరూ తెలిసిన విషయం, ఆ రోజు ఓపెన్గా తెలిసిన విషయమే. వాళ్ళ పర్సనల్ గజ్జితో చంపుకున్న దాన్ని వీడు తీసుకొచ్చి దాన్ని పార్టీ పులుగుతున్నాడు. అంటే అందుకే చెప్పేది, వీడు పార్టీకి 100% సేవ చేశానంటే అందులో 90% వాడు మైలేజ్ కోసం మాట్లాడుతుంటాడు. వాడికి తెలుసు నేను తప్పు మాట్లాడుతున్నాను, ఇది తప్పు అని తెలుసు. కానీ ఇలా మాట్లాడటం ద్వారా నన్ను టార్గెట్ చేస్తారు, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడతారు, నన్ను వ్యక్తిగతంగా అరెస్ట్ చేస్తారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారని చెప్పేసి అనే ఉద్దేశంతో మనోడు కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత ఇంకో మాట మాట్లాడాడు. ఏంటి, బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ గడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అంట. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొత్తం వినుకొండ చరిత్ర మొత్తం చెక్ చేస్తే అందులో 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎక్కువ సార్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే. 2014లో టీడీపీ గెలిచింది, 19లో వైసీపీ గెలిచింది, 24లో టీడీపీ గెలిచింది. టీడీపీ గెలిచిన ప్రతిసారి కూడా భారీ మెజార్టీతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఈ నియోజకవర్గం కూడా వీడికి సబ్జెక్టు తెలియదు, నాలెడ్జ్ తెలియదు, వీడికి ఏమీ లేదు. మైక్ తీసుకొని ఇదే లాంగ్వేజ్ మాట్లాడతాడు. కానీ అరే మనం మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్, మాట్లాడు, తప్పు లేదు. మాట్లాడితే ప్రజలు విని అరే నాగార్జున యాదవ్ భలే మాట్లాడాడు, బ్రహ్మాండంగా మాట్లాడేటట్టు ఉండాలి. ఏదో కానీ ఆ తిరణాలలో కానీ చెక్కగాలు 10 రూపాయలు 20 రూపాయలు అయిపోతే ఎంటబడి కొట్టినట్టు చప్పట్లు కొట్టినట్టు ఏందిరా ఇది సోషల్ మీడియాలో ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వినకొండ గడ్డ మీద గర్జించిన నాగార్జున యాదమ్మ, ఆయన గర్జించి నువ్వు గర్జించి ఇంకెంతమంది గర్జిస్తే రాష్ట్ర పరిస్థితి ఏమవ్వాలరా? కాకపోతే నేనేం చెప్తానంటే అందుకని బొల్లా బ్రహ్మనాయుడిని ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేయకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అరెస్ట్ చేయించాడంటే ఇది చెప్పేటువంటి వాదన. అంటే ఎంత బేస్లెస్ ఆరోపణ చేస్తారంటే సిగ్గు శరం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి లేదు. మేము కండవ కప్పుకోవడంతో పాటు మా సిగ్గు శరాన్ని కూడా వదిలేసామని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేసిన ప్రతి వాడిని ప్రభుత్వం కక్ష ధోరణితోటే కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని అరెస్ట్ చేసినంటారు. తెలంగాణలో ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అరెస్ట్ చేపిస్తాడా? అంటే అంత బుర్రలేంతనమా? 100,000 కోట్ల రూపాయల ల్యాండ్ని తప్పుడు జీవోలు సృష్టించి తప్పుడు జీవోల ద్వారా అమ్మాలని చూడటం తప్పు. అంటే ఎంఆర్ఓ కంప్లైంట్ తప్పు, ఆర్డీ కంప్లైంట్ తప్పు, కానీ మీ ఓడు కరెక్ట్ అంతేనంటవా?
అసలు నాకు అర్థం కావట్లా. బొల్లా బెమ్మనాయుడు 2009లో పోటీ చేస్తే ఓడిపోయాడు ప్రజారాజ్యం పార్టీ తరఫున. 14లో పోటీ చేస్తే ఓడిపోయాడు. 19లో గాలిలో గెలిచిన గాలిడోడు. వాడిని లేపటానికి ఇంత ఏమన్నా ఎలివేషన్స్ వేస్తే ఆ గాలిలో గెలిచిన వాడి గురించి కూడా నువ్వు ఎలివేషన్స్ వేస్తున్నావు. సిగ్గులేదు నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఈ బొల్లా బెమ్మనాయుడు 3-4 సార్లు గెలిచాడా? ఆయన అనేక సార్లు ట్రై చేస్తే ఒకసారి పెద్దకూరుపాడు నియోజకవర్గంలో ఓడిపోయి వచ్చిండు, 2 సార్లు వినకొండలో ఓడిపోయి వచ్చిండు, 4వ సారి ఏదో గాలిలో గెలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి కూడా బొల్లా బెమ్మనాయుడు అసలు స్వీప్ చేసే నాయకుడు, ఏదో నిన్న పొరపాటున మిస్టేక్ అయిపోయి ఒక ఎలక్షన్స్లో ఓడిపోయేటట్టు చేస్తారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడరాకాయ్. నీకేమో చెప్పినా వినవు. చాదస్తో మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్టు నువ్వు చెప్తే వినవు. సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదు, కనీసం నాలెడ్జ్ లేదు. మనం ఏమన్నా మాట్లాడితే దానికి ఎదుటివాడు కౌంటర్ ఇస్తే దాన్ని కౌంటర్ ఇస్తాడేమన్నటువంటి భయం లేదు. ఏదో మైక్ ఇచ్చాడు, 4 మాటలు మాట్లాడాలి, అది తప్ప ఒప్ప తర్వాత చూస్తారు. నేను అడుగుతున్నా, 2009లో బొల్లా బెమ్మనాయుడు ఓడిపోయిండు, వాస్తవమే కదా. 14లో పెద్దకూరుపాడు నియోజకవర్గంలో ఓడిపోయాడు, 19లో గెలిచాడు, అంతే కదా. అంటే 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు, 3వసారి హ్యాట్రిక్ కొట్టాడనమాట గెలవటంలో. అలాంటి వాడిని చూసి కూడా ఆల్రెడీ 14లో గెలిచి 19లో ఓడిపోయి 24లో గెలిచి 2009లో గెలిచిన అభ్యర్థి చూసి భయపడుతున్నాడా? చెప్పితే సిగ్గు ఉండాలి, వినేటట్టు ఉండాలి. జనాలు ఎవడు చెప్పులతో కొడితట్టు ఉండకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది వాగకూడదు. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అసలు బొల్ల బెమ్మనాయుడు మీద పబ్లిక్ ఎక్కడ వినకొండ నియోజకవర్గంలో ఎట్లా భూ కబ్జాలు చేశాడు, ఈ ప్రభుత్వం ఏం పీకలేకపోయింది. 2009లో నియోజకవర్గంలో అన్ని కాంట్రాక్టులకు వేయాల్సిన కాంట్రాక్టులన్నీ ఆయనే చేసుకున్నాడు. సరే, భూములు కొన్ని కబ్జాలు చేశాడు, ఈ ప్రభుత్వం ఏం పీకలేకపోయింది. ఏం చేయలేదు కదా, తెలంగాణలో కూడా ఏం చేయర్లే అని చెప్పి దొంగ జీవోను సృష్టించి భూములు అమ్మాలని చూశారు. పట్టుబడ్డాడు, తీసుకెళ్ళాడు, కోర్టులో లొంగాడు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. మన జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, ఎందుకంటే మనకు కావాల్సింది కూడా ఇటాని బ్యాచే కదా, చంబల్లోయ దొంగలే కదా మనకు కావాల్సింది చెప్పాడు, ట్రై చేస్తున్నాడు. అసలు ఏ దానికి ఏమి సంబంధం లేకుండా ఇప్పుడు దాకా రాష్ట్ర పరిధిలోనే ఉంది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు రేపు ఎక్కడైనా అమెరికాలో కూడా వైఎస్ఆర్సీపీ కూడా అరెస్ట్ అయితే దానికి చంద్రబాబే కారణం, దానికి చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడుది తెల్లారు లెగ్సిన దగ్గర నుంచి నోట్లో పెట్టుకుంటే కానీ, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకుంటే కానీ నాగార్జున యాదవ్ గారికి టైం పాస్ అవ్వదు, టైం గడవదు. అందుకని చెప్పి తెల్లారు లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుదే. అరే నువ్వు పెట్టిన ప్రోగ్రామ్ ఏం, దాని తగ్గట్టు సబ్జెక్ట్ మాట్లాడు. ఊరికే ఈ సొల్లు మాటలు, అతి మాటలు, ఎక్స్ట్రా మాటలు, నీ స్థాయికి తగ్గట్టు. నీ స్థాయి ఏందిరా? వార్డు మెంబర్ తక్కువ, సర్పంచ్కి ఎక్కువ. నీ బతుకు నువ్వు కూడా మైక్ తీసుకొని నియోజకవర్గ స్థాయిలో మాట్లాడుతున్నావు. ఏదో ఒకడు మాట్లాడాలే, ఎవడో మాట్లాడితే కేసులు అవుతాయేమో, అటు ఇటు కానీ వీడన్నా మాట్లాడితే కేసులు కావని చెప్పి నీకు మైక్ ఇస్తున్నారేమో, అది ఒకసారి చూసుకో. ఊరికి పిచ్చి వాగుమాక, పిచ్చి మాటలు మాట్లాడమాక. బేస్లెస్ ఆరోపణలు వేస్తే మాత్రం తంతారు జనాలు, గుర్తుపెట్టుకో. నేను అది కూడా చెప్తున్నా, బేస్లెస్ ఆరోపణలు చేయమాక. నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి చూసిన మేరకు అరెస్ట్ చేయించడు. మీరంటే ఏదో ఎక్కడో జత్వానీ కేసులో చేసినట్టు లఫ్ట్ ఫోన్లు అందరూ చేస్తారనుకోవడం పొరపాటు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఏది పడితే అది బేస్లెస్గా ఆరోపణలు చేస్తే రాను రోజులు తీవ్ర పరిణామాలు ఉంటాయి. నిజంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుందనే భయం ఉంటే ఈరోజు నువ్వు నడి రోడ్డు మీద పిచ్చి వాగవు. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. కానీ అన్ని రోజులు మంచిగా ఉండదు అనుకోవడం కూడా నువ్వే పొరపాటు. ఏదో ఒక రోజు ఒక్కసారి గీత దాటితే మాత్రం దాన్ని తట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. గుర్తుపెట్టుకోరాకాయ్, నీకు నేను సీరియస్గా చెప్తున్నా.